హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. మన టేస్టీ వంటల్లో ఈరోజు రెసిపీ ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఇంత స్పెషల్ టేస్టీ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సర్వపిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్పు బియ్యం పిండి, 2 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరుగుకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, తగినన్ని పల్లీలు, 5 వెల్లుల్లి. శనగపప్పులో ముందుగానే వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేసుకొని వేయించుకుందాం. పల్లీలు దోరగా కాకుండా కొంచెం వేడేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసినాక పక్కకు తీసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక పప్పు కర్రతో ఇలా నలిపేసుకుందాం పొట్టు ఊడిపోయేంత వరకు. ఇప్పుడు ఈ పొట్టంతా లేకుండా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర ఈ చిన్న రోట్లో వేసేసుకొని దంచేసుకుందాం. చూడండి, ఇలా దంచేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు ఒక ప్లేట్లో వేసుకొని చిన్న గ్లాస్తో ఇలా నలిపేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యం పిండి అయితే అందులో వేసేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసేసుకుందాం. పల్లీలు వేసుకుందాం, ధనియాలు, కరివేపాకు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి ఇందులో వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకొని 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాం. మనం ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, బాగా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని రాసేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెకు తగినంత పిండి ముద్ద తీసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. మనం ఈ గిన్నెను రౌండ్గా తిప్పుతూ ఇలా ఒత్తుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది మనకి. మీకు ఈ పిండి చేతులకు అంటుకున్నట్టయితే కొంచెం ఆయిల్ రాసుకొని ఒత్తేసుకోండి, అంటకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఫింగర్స్తో హోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకొని పైన ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బౌల్ దానిపైన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని
మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ మూత తీసి కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ ఆగాక ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇప్పుడు దీన్ని ఉల్టా కూడా వేసుకోకున్నా పర్వాలేదు. మీకు ఉడకలేదు అనిపిస్తే మీరు తిప్పుకొని వేసుకోవచ్చు, కానీ ఇదైతే బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సర్వపిండి ఈ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూసారా, మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు గనక మా సర్వపిండి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.